ఆంధ్రప్రదేశ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత దేవ్జీ కూడా ప్రాణాలు కోల్పోయాడంటూ సమాచారం అందుతోంది. దేవ్జీతో పాటు మరికొందరు మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ను ఇప్పటికే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ధృవీకరించారు. నిన్ననే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ కూడా మనం చూసాం. వరుసగా మారేడుమిల్లి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఎన్కౌంటర్స్ మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులకి మావోయిస్టులకి మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మారేడుమిల్లిలో నిన్న జరిగినటువంటి ఈ ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. అందులో మోస్ట్ వాంటెడ్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా కూడా ఉన్నారు. అతని భార్య రాజే ఉన్నారు. మరొక 4 అనుచరులు మల్లా, దేవ్, నారాయణ, శంకర్, నిన్న 6 ఉన్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కూడా జరిగింది ఎన్కౌంటర్. అక్కడ కూడా పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈరోజు మరొకసారి మారేడుమిల్లి సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో జియమ్మ వలస అనే ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అందులో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలాగే దేవ్జీ కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. వీరితో పాటు మరొక 5 కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదిగినటువంటి నాయకుడు. ఒకానొకప్పుడు ఒక సాధారణ మావోయిస్టుగా ఉన్నటువంటి అతను ఇప్పుడు అగ్రనేతగా ఎదగడం మనం చూసాం. ఎన్నో రోజుల నుంచి కేంద్ర బలగాలు దేవ్జీ కోసం శ్రమిస్తూనే ఉన్నాయి. దేవ్జీని పట్టుకోవడానికి ఎన్నో సందర్భాల్లో ఫెయిల్ అయ్యారు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించి. అయితే నిన్న వచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి న్యూస్ చూసాం. దేవ్జీ నెక్స్ట్ హిట్ లిస్ట్లో ఉన్నారు, టార్గెట్లో ఉన్నారు అంటూ సమాచారం అందింది. చాలామందికి అనుమానం వచ్చింది ప్రత్యేకంగా ఎందుకు దేవ్జీని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు అని. ఈలోగా దేవ్జీ ఈరోజు ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు అంటూ సమాచారం రావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు ఇప్పుడు మావోయిస్టు బలాన్ని ప్రతిరోజు చాలా భారీగా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 10ల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఎదురుకాల్పుల్లో. ఓ పక్క మారేడుమిల్లి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వరుస ఎదురు కాల్పులు కానీ ఎన్కౌంటర్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే జనజీవనంలోకి ప్రవేశించినటువంటి అంటే ఇటు లొంగిపోకుండా ఇటు ఆయుధాలు పట్టుకోకుండా కొన్ని రోజులు ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు కూడా కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ పూర్తయ్యే వరకు ఈ ఇంటెన్సిటీ తగ్గే వరకు కొన్ని రోజులు దూరంగా ఉందామని చెప్పి డిసైడ్ అయ్యి ప్రజల్లోకి వచ్చినటువంటి చాలామంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు. సుమారుగా 50 మంది మావోయిస్టులని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. నిన్న మనం చూసాం విజయవాడలో చాలామంది మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో బలగాలు అక్కడికి చేరుకొని చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా తప్పించుకు పారిపోయినటువంటి చాలామంది కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఆయుధాలను కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆజాద్ దేవ్జీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎలా జరుగుతోంది ఆపరేషన్, ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాతో మాట్లాడారు. ఒక్కసారి లడ్డా ఏమంటున్నారో చూద్దాం ఈ ఆపరేషన్కి సంబంధించి. ఇప్పుడు చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారని వస్తున్న సమాచారం. కంటిన్యూస్లీ ఆపరేషన్స్ నిన్న నుంచి నడుస్తున్నాయి. మొన్న నుంచి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నా, కొంతమంది నిన్న చనిపోయారా, కొంతమంది పారిపోయారా. సో దాన్ని కంటిన్యూస్ గా చేస్తే ఇప్పుడు మార్నింగ్ ఒక 5 గంటల్లో 7 మెంబర్స్ చనిపోయారా ఇస్తున్నాయి. డీటెయిల్స్ వస్తే మేము చెప్తాము. ఒక్క రోజులో అంటే జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 2 days లో ఇంత పెద్ద స్థాయిలో మావోయిస్టులు దొరకడం, రెండవది ఇంత పెద్ద స్థాయిలో ఎన్కౌంటర్లు కూడా జరగడం ఏమనిపిస్తుంది? ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మావోయిస్ట్ కలకాలం రేగుతుంది. No, we were keeping watch. That is what I told you. We were keeping watch and continuous niga valla we were waiting for right time to strike. So a pedda వాళ్ళు ఎవరు వస్తున్నారా, కంటిన్యూస్ గా వస్తున్నారా, దానివల్ల మేము ఆపరేషన్ లాంచ్ చేస్తే ఇయర్లీ షెల్టర్ జోన్ గా మారుతుందా లేకపోతే మన కంట్రోల్ లో ఉంది? ఇనిషియల్లీ దే ట్రై టు టేక్ ఇన్ ది షెల్టర్ అండ్ దెన్ కన్వర్ట్ ఇంటూ ఆపరేషన్. ఇది లడ్డా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టుల పేరు మీద వస్తున్న కలకలం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొంత షెల్టర్ జోన్ ఉన్నారు. ఏదైతే ఎన్కౌంటర్ ఉందో దాంట్లో చాలా క్లియర్ గా వ్యవహారాన్ని
ముందుగా మాకు సమాచారం ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడైతే ఎన్కౌంటర్లు జరిగాయో తెల్లవారుజామున జరిగింది, 7 మంది చనిపోయారు, చాలా కీలకమైన వ్యక్తులే ఇది చనిపోయారు అనేది మనకు సమాచారం ఉంది. కొంత డీటెయిల్స్ తర్వాత ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల కదలికల మీద ప్రభుత్వానికి పూర్తి కంట్రోల్ ఉంది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా చెప్పినటువంటి వివరాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్కి సంబంధించి ఆయన కన్ఫర్మ్ చేశారు. అందులో దేవ్జీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అసలు ఈ ఆపరేషన్ ఇంకా ఎలా కొనసాగుతోంది, అలాగే చాలామంది నిన్న విజయవాడలో జరిగినటువంటి ఘటన చూసాం, చాలామంది మావోయిస్టులు వచ్చి తలదాచుకోవడం, అక్కడ వారిని పట్టుకోవడానికి కేంద్ర బలగాలు వెళ్ళడం, ఇవన్నీ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేయగలిగారా, లేకపోతే ఇంకా బయట తిరుగుతున్నారా మావోయిస్టులు? అలాగే మరోవైపు మారేడుమిల్లి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలా జరుగుతుందనే వివరాలు తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పటికే లడ్డా కన్ఫర్మ్ చేశారు, ఈ 7 ప్రాణాలు కోల్పోయారంటూ చెప్పారు. మరోవైపు ఇంకా ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నిన్న విజయవాడలో కొంతమంది మావోయిస్టులను కూడా క్యాప్చర్ చేశారు కదా, వారికి సంబంధించి ఏమైనా సమాచారం అందుతోందా? ఎస్ సార్ నందు, ఓవరాల్గా ఈరోజు అంటే గడిచిన 2 రోజులుగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మావోయిస్టుల అరెస్టులు కావచ్చు, మావోయిస్టుల ఎన్కౌంటర్లు కావచ్చు, ఒక పెద్ద మొత్తం భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని చెప్పాలి. ఎందుకంటే వరుసగా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో హిగ్మా లాంటి పెద్ద లీడరు, అతని భార్య రాజా థాకరే, వీళ్ళందరూ కూడా దాదాపుగా 6 మంది నిన్న చనిపోతే ఈరోజు 7 మంది జరిగింది, 7 మంది చనిపోయారు. ఈ 7 మందిలో ప్రధానంగా నిన్న ఈరోజు ఉదయం డీజీ కావచ్చు, ఇంటెలిజెన్స్ ఐజీ కావచ్చు, వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. టెక్ శంకర్, ఎవరైతే టెక్ శంకర్గా పిలువబడుతున్న జోగారావు, మిట్టూరి జోగారావు, ఇతను ఐఐడి స్పెషలిస్ట్, మావోయిస్ట్ ఐఐడి స్పెషలిస్ట్ మిట్టూరి జోగారావు, ఇతను చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అతని పేరు అఫీషియల్గా చెప్పిన పరిస్థితి. ఇతను గతంలో టీడీపీ లీడర్, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కిడిరి సర్వేశ్వరరావును కూడా అప్పుడు కాల్చి చంపిన మావోయిస్టులు చేసిన కిల్లింగ్లో దాంట్లో ఇతను రోల్ ఉందని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా ఇతను చాలా యాక్టివిటీస్లో పాల్గొన్నాడు. బేసిక్గా టెక్ శంకర్ అంటే ఏదైనా ఒక ఆపరేషన్ చేయడానికి ఎక్కువగా ఈ శంకర్ పాల్గొంటారు అనేది చాలా క్లియర్గా ఉంది. జోగారావు ఇతను పూర్తిగా కూడా శ్రీకాకుళం సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. ఇతను దాదాపుగా 20 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. పూర్తిగా ఆయనకు సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వీటన్నిటికీ సెంట్రల్ కమిటీ జోన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక హైదరాబాద్కి అంటే పూర్తిగా నిన్నటి నుంచి జరుగుతున్న విజయవాడ, ఏలూరు, కాకినాడ ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పోలీసుల సర్చ్ ఆపరేషన్స్లో కావచ్చు, పోలీసులు పట్టుకుంటున్న వాటిల్లో దాదాపుగా 50 మంది మావోయిస్టులని నిన్న రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో అదుపులో తీసుకున్నట్టుగా పోలీసులు అయితే ఈరోజు మహేష్ లడ్డా క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు చాలా క్లియర్గా ఉన్నత స్థాయి అధికారులు మొత్తం ఉంది, ఇంటెలిజెన్స్ ఐజీలు, తర్వాత ఐఓబి, వీళ్ళందరూ కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టిన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. దాదాపుగా 50 మంది దాకా నిన్న అదుపులో తీసుకున్నామని. అంటే ఇప్పుడు ఇందాక లడ్డా ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, ఒక షెల్టర్ జోన్గా వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారని చెప్తే ఇక్కడ ఎటువంటి ఆపరేషన్స్ చేయడానికి అనేది వాళ్ళు రాలేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న జరుగుతున్న ఎన్కౌంటర్లకు సంబంధించి వ్యవహారం కావచ్చు, ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, పట్టుకున్న మావోయిస్టులు పోలీసులకి లొంగుబాట్లు కావచ్చు, ఈ అన్ని సబ్జెక్టులకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా కూడా కంట్రోల్గా ఉంది. మాకేం ఆందోళన చెందాల్సిన పనేం లేదు. ఎక్కడ ఏంటి అనేది పూర్తి స్థాయి సమాచారం మన దగ్గర ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది రావడం, కొంతమంది తిరుపతి లాంటి వ్యక్తులకి షాడోగా ఉన్న ఒక 9 మందిని అదుపులో తీసుకోవడం, తర్వాత విజయవాడలో నిన్న ఒక 27 మందిని తీసుకోవడం, ఓవరాల్గా ఒక 50 మందిని అదుపులో ఇప్పటి వరకు కూడా కాకినాడ, తర్వాత విజయనగరం ఈ ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో మొత్తానికి కూడా విజయవాడ, ఏలూరు, కాకినాడ ఈ ప్రాంతాల్లో జరిగిన వివిధ
ప్రాంతాల్లో జరిగిన మావోయిస్టులు డంప్లో మావోయిస్టులని దగ్గర పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకోవడం, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, వీటన్నిటిని కూడా స్వాధీనం పరుచుకున్నాం. అయితే ఎక్కడ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు కదలికలు ఇక లేవు. మాకున్న సోర్స్ మొత్తాన్ని ఉపయోగించాం. ఎక్కడెక్కడ అయితే షెల్టర్గా దాక్కున్నారో, ఎందుకంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో అక్కడ ఒత్తిడి పెరిగింది వాళ్ళ మీద, పెద్ద ఎత్తున వాళ్ళ మీద ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్తోనే వాళ్ళందరూ ఇటువైపు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ దిశగానే వాళ్ళని ఎంతవరకు సేఫ్ జోన్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం, వాళ్ళ దగ్గర ఉన్న అందరినీ కూడా అదుపులో తీసుకోగలిగాం. సో ఇక మీదట కూడా ఇటువంటి పరిస్థితి. మా టార్గెట్ మార్చి 30వ తారీఖు లోపల అసలుకి మావోయిస్ట్ అనేది ఈ ప్రాంతాల్లో ఉండబోడు అనేది కూడా లడ్డా లాంటి వ్యక్తి ఈరోజు చాలా క్లియర్గా చెప్పిన మాటలు. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఫర్దర్గా ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇంటెలిజెన్స్, ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిస్థితుల్లో మాత్రం ఇంకా కొంత కుంబింగ్ ఆపరేషన్ అయితే ఆ ప్రాంతాల్లో జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో కొంతమంది తప్పించుకొని వెళ్ళారు. దాదాపుగా 19 మందిలో ఈరోజు ఒక 6 చనిపోయారు. ఈ 6లో కీలకమైన వ్యక్తిగా టెక్ శంకర్ ఉన్నాడు. ఆయన కూడా చనిపోయినట్టుగా సమాచారం. ఇంకా మిగతా ఎవరున్నారు అనేది కొన్ని పేర్లు బయటకు వస్తున్నప్పటికీ దాన్ని ఇంకా మా దగ్గర అయితే పూర్తి సమాచారం లేదు. ఉన్న వాటర్లో మాకు వస్తున్న సమాచారంలో ఇప్పుడు ఈ ఒక్క పేరు మాత్రమే బయటకు వచ్చిందనేది క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కొంతమంది దీనికి సంబంధించి తిరుపతి లాంటి వ్యక్తులు, దివిజీ లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. బట్ ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. మరి కాసేపట్లో ఇప్పుడే కాబట్టి ఎన్కౌంటర్ జరిగింది, దానికి సంబంధించి కొంత సమాచారం తెలిసే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికల మీద పూర్తి నిఘా ఉంది. మాకు అప్ టు డేట్ ఎక్కడ ఏంటి అనేది అప్ టు డేట్ సమాచారం ఉంది. అందుకనే మేము ఒక రోజులో ఎప్పుడు లేని విధంగా ఒక రికార్డు స్థాయిలో 50 మంది మావోయిస్టులని పోలీసులు అదుపులో తీసుకోగలిగామనేది రికార్డు లాంటిది అనేది పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఫర్దర్గా ఏం జరగబోతుంది అంటే ఇప్పటికే చాలా వరకు మనకు ఒక సమాచారం అయితే ఉంది. నందు షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ని వాడుకున్నారు కూడా. దాదాపుగా ఇప్పటికే చాలా ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో షెల్టర్ జోన్లో ఉన్నారు అంటే డెఫినెట్గా దీనికి కొంత సమాచారం ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి కొంత అసలుకి ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూపులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయనే సమాచారం కూడా మా దగ్గర ఉంది. డెఫినెట్గా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ప్రతి కదలికల మీద మా కంట్రోల్లో ఉంది. అందుకే మేము ఎక్కడా కూడా అంబిషన్ అంటే ఫర్దర్గా వాళ్ళ ప్రతీకార చర్యలకి తీసుకునే ఛాన్స్ కూడా లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. కానీ అధికారుల్ని, తర్వాత సంబంధించిన మంత్రుల్ని, ఉన్నతాధికారులందరినీ కూడా కొంత అప్రమత్తం చేసాం. పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉంది. అన్ని దళాలు, ఆక్టోపస్ లాంటివి, తర్వాత ఇతర దళాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ యాక్టివ్గా ఉన్నాయి అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఆయుధాలు కూడా భారీగా స్వాధీనం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఎలాంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి? అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొంతమంది ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది లొంగిపోయిన వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు విజయవాడలో కానీ ఇక్కడ లోపలికి వచ్చి కొంతమంది తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ విషయంలో ఎలా ఉండబోతుంది వైఖరి? అంటే వాళ్ళతో అదే ఒకటి క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళని అందరూ కూడా ప్రజా జీవన స్రవంతిలో కలుస్తాము అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన యాక్టివిటీని వాళ్ళని పెట్టే పరిస్థితి ఉంది. లేదు, కొంత ఫార్మాలిటీస్ కొన్ని కోర్టులకు తీసుకువెళ్ళాలి, కోర్టుల దగ్గర తీసుకెళ్లాల్సిన ప్రయత్నం కూడా చేస్తారు. అదిగా కోర్టు దగ్గర కూడా కొంతమందిని తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరగబోతుంది. వాళ్ళని అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న వాళ్ళ సమాచారం, వాళ్ళ వ్యవహారాన్ని బట్టి కొందరు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కూడా నేరుగా లొంగిపోవచ్చు. ఆ విధంగా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరి ద్వారా అయినా సరే వచ్చి లొంగిపోవడానికి మేము ఫ్రీగా ఉన్నాం, లొంగిపోతామంటే ఖచ్చితంగా రావచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి. కొందరిని కోర్టుకు కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో కోర్టు దగ్గర కూడా తీసుకుని వచ్చే పరిస్థితి